నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ కుంభమేళాకు ముమ్మడి ఏర్పాట్లు. మేడారం మహాజాతర 2026 పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. 420 హామీలను మూసీలో కలిపేశారా అంటూ ప్రశ్నల వర్షం. అనంతపురంలో చిరుత సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం, లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి, 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31 తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్తో సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు 2వ రోజు ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీరాబాద్లోని సీసీఎస్కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు, ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలని సిట్ భావిస్తోంది. గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని నేటి విచారణ కొనసాగనుంది. అలాగే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులను మరోసారి విచారించిన అనంతరం ప్రభాకర్ రావు నుంచి కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించింది. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుల స్టేట్మెంట్లు, బాధితుల వాంగ్మూలాలు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, కాల్ డేటా వంటి పలు కీలక ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 12 సార్లు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తాజా విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అందులో 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారా, వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పాలన అందుకున్నారని, గతంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపిస్తారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఇచ్చిన మాటపై నిలబడకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తంగా మారతాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో 5 రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామాల్లో కలకలం రేగింది. గట్టిగా అరవడంతో గొర్రెలను వదిలేసి అడవిలోకి పారిపోయినట్లు గొర్రె కాపర్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ కాపర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిరుత గ్రామాల్లోకి వచ్చి మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మేము గొర్రెల కాపలు కాస్తుంటాము. అర్ధరాత్రి గడ 1:30 అప్పుడు వచ్చి మా గొర్రె వేసుకుపోతాయంటే ఎత్తుకుపోతాయంటే మా కుక్కలు వచ్చి మేము పోయి ఇడిపించుకున్నాము. చాలా దాడి చేస్తాం సార్. మాకు రోజు కాడుతూ ఉంది అది. మీరు ఎక్కడైనా కానీ దీన్ని పట్టుకుపోయి అడవికి వదిలేడు సార్. మాకు చాలా దాడి చేస్తుంది, నిద్రే లేదు. చెట్టు ఆవిడ సొంత కేసు. సార్ నా పేరు రామంజనేయులు, అనంతపురం జిల్లా కమ్మదూరు మండలము. మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర మేము దొడ్డేసుకున్నాము. అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయంలో సిరిదిప్పులు వచ్చి మా దొడ్డులాగే వచ్చి దాన్ని లాక్కొని పోతుంటే మా కుక్కలు అనేవి మేము వెంబడించి ఇడిపించుకున్నాం సార్. మాకు ఫారెస్ట్ అధికారులు మాకు న్యాయం కలిగించాలని చెప్తున్నాము. అలాగే అవి సిరిదిప్పులు మీరు అడవులాగే చేసుకోండి సార్. ఇంకా వాసన వస్తుంది కొబ్బరి పడిండే రాదమ్మా, నువ్వే మధ్యతో గుద్దినట్లా. ఇది వన్ సైడ్, ఈ సైడ్ ఇదే సార్. సీపు వాడుతూనే ఉంది, బాగా పడిండే లోపలంకా పడండి పక్క ఉంది. మేలుగా లేదా బాగా పడిండే అంటే బలమైంది. అవద్దు అని రేల నిద్ర ఉన్నదా రే అనేది మహేష్ లోగునా. ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు స్వయంగా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించి చిన్నారులను భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడతామని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 చుక్కలు పోలియో చుక్కల్ని పట్టుకోవాలి. మొదటి రోజు పూర్తి దగ్గర తీసుకుంటున్నారు. రేపు ఎల్లుండి హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. 100% అందరి పిల్లలకి అయితే 5 ఏళ్ల చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు కాపాడుకునేటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి. వీలైనంత వరకు ఇవాళే పిల్లలను తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదీర్ఘంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయడం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి పోలియో వల్ల వ్యాధిని పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. అంగవైకల్యం, 1 కాళ్ళు కావచ్చు, 2 కాళ్ళు కావచ్చు, పోలియో ద్వారా పడి చాలామంది ఈరోజుకి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆశా వరకు, అదేవిధంగా అంగన్వాడీ అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని
విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీన్ని సహకరించాలని కోరుకుంటూ సెలవు. నేను రెడీగానే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో చలి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో కూడా గడ్డ కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మిగిలిన జిల్లాలో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్ 10 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 5.4, మెదక్లో 5.4, వికారాబాద్లో 8.2 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి చోట సాధారణం కంటే అతి తక్కువ సెల్సియస్ నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ సోమవారంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతోందని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మ్యాన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హయత్ నగర్లోని తన నివాసంలో ఆదివారం గన్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన హోటాహోట్న ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే తమ అభిమాన నేత పుట్టినరోజును కొంతమంది వినూత్న రీతిలో జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్కవడగామ గ్రామ శివారులోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలార్పారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటికి ఉరికొచ్చిన స్టేట్ పోలీసు అది ఒక సడన్లీ ఏమైందేమో సడన్లీ అయిందంట. ఇంత వచ్చిందంట ఫైర్ అన్న. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్త కంటే వినయ్ గోదావరి మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో ఏకంగా 40,000 చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో హ్యాపీ బర్త్డే జననేత అంటూ పేర్కొన్నారు. జగన్ ఫోటోలతో పాటు తన ఫోటోను వేయించుకున్నారు. ఇక ఈ ఫ్లెక్సీ డ్రోన్ విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి. భారీ ఫ్లెక్సీ పక్కన నిల్చుకున్న మనుషులు సైతం చీమల్లా కనిపిస్తున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన అనంతరం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు దాని చుట్టూ వైసీపీ జెండాలను పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
అల్వాల్ సర్కిల్ మచ్చబల్లారం డివిజన్ కౌకర్ భరత్ నగర్లో దాదాపు 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జున నగర్లో 32 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని, అలాగే ధరణి ఎన్క్లేవ్లో 18 లక్షల వ్యయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ మధ్యకాలంలో 4-5 నెలల్లో జీహెచ్ఎంసీలో 25 కోట్ల ఫండ్ తీసుకొచ్చానని తెలిపారు. డ్రైనేజ్, వాటర్ పైప్లైన్ పనులు అయిపోగానే సీసీ రోడ్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కౌకూర్లో 2016 నుంచి ఇప్పటి వరకు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 150 కోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, మల్లికార్జున్, లడ్డూ పటేల్, స్వామి, కాలనీ వాసులు ప్రవీణ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అశ్విన్, రాజశేఖర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? వచ్చిందా? అందరికి చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాకు ఎమ్మెల్యే గారు ఆయన ఈ కార్పొరేటర్ గారు వాళ్ళ సహకారంతో ఏమైనా నడుస్తున్నాయి. అండ్ రిక్వెస్ట్ ఆల్ కాలనీ రెసిడెంట్స్ టు సపోర్ట్ దెమ్ ఈక్వల్లీ, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. జై హింద్. నేను 2 ఇయర్స్ నుంచి కొత్తగా బిల్డింగ్ కట్టుకొని వచ్చాను. చాలా సఫర్ అయ్యాను. జితేందర్ గారి వల్ల, దయ వల్ల మాకు ఈ రోడ్ లైన్ ప్లస్ ఈ డ్రైనేజ్ ఇది మొత్తం 1.5 కిలోమీటర్ వేస్తున్నారు. సో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. 32 lakhs మాకు శాంక్షన్ అయింది. సో ఇలాగే మా కాలనీని కొంచెం డెవలప్ చేస్తే మేము చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే గెలిపిస్తూనే ఉంటాం కోఆపరేటర్గా. అందరినీ సార్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఎవరు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రం మేము నెత్తిన పెట్టుకుంటాం. లిటరల్లీ చాలా సఫర్ అయ్యాను సార్. ఎంత సఫర్ అయ్యానంటే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా హౌస్ వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ మీ వల్ల, మీ దయ వల్ల నాకు నిన్న నా బర్త్డే సార్, నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నాను. నేను ఇవన్నీ చూసి నాకు గాడ్ ఇచ్చేసాడు అని నిజంగా బర్త్డే గిఫ్ట్ నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నా. అండ్ నేను నిఖిల్ని అడిగాను, ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, నేను వెళ్ళి మాట్లాడాలి, నేను చాలా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అని చెప్పాను. ఇంకా నాకైతే ముందే వచ్చేసిందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను వెళ్ళక ముందే మీరు చేసేసారు మా వర్క్. చాలా థ్యాంక్స్. ఇంకా రోడ్లు ఒక్కటి మాకు ఎట్లాగట్లాగా శాంక్షన్ చేయండి. మేము ఇంకా థ్యాంక్ఫుల్గా ఉంటాం. వచ్చేసింది నగర్ కాలనీలో అంటే లాంగ్ టర్మ్ నుండి పాపం వీళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ కాలనీలో రావడం జరిగింది, తిరగడం జరిగింది, పాదయాత్రల్ని చేయడం జరిగింది. కానీ నేను ఈ రిప్రజెంటేషన్ అరౌండ్ జనవరి ఫిబ్రవరిలో పెడితే మనకి ఇప్పుడు శాంక్షన్ అని ఈ వాటర్ బోర్డ్ తోటి చాలా ప్రాబ్లము. మరి ఎండి గారికి పర్సనల్గా వెళ్ళి ఒక 10 times అన్న తిరిగినాను మీ కాలనీ కోసం ఎండి గారి దగ్గరికి. ఇది శాంక్షన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 year అయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 30 lakhs. బట్ జిహెచ్ఎంసీలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇది 4-5 monthsలో 25 crores తెచ్చాను నేను. సో ద ప్రాబ్లమ్ విత్ ద వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్, దే డోంట్ హ్యావ్ ఫండ్స్, ప్రాపర్ ఫండ్స్. దట్స్ ద ప్రాబ్లమ్. అయితే మనకి డ్రైనేజ్ వాటర్ అయిపోగానే డెఫినెట్గా వీల్ ప్లాన్ ఫర్ రోడ్స్. ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ అయింది. ఈ కౌకూరుని ఏంటంటే ఇక్కడ యాపరాలో కలిపారు. మరి యాపరాల వాళ్ళని అడిగి మన మైనంపల్లి గారిని అడిగి వీ విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద కాలనీ. అండ్ కాలనీ వాసులు అందరి వాళ్ళు వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కౌకూర్లో నేను 2016లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 crores వర్క్ చేయించాము ఇక్కడ టోటల్గా. అసలు ఇక్కడ రాజీవ్ గృహకల్పన ద్వారా ఒకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్. అప్పుడు ఒక ఆల్మోస్ట్ 150 crores పెట్టి ఓన్లీ వాటర్ లైన్స్. తర్వాత 11 kV మా బ్రదర్ ఉండే డి గారు అప్పుడు ఒక సబ్స్టేషన్ బర్షాపేటలో ఉండే, ఒక సబ్స్టేషన్ కౌకూర్లో ఉండే. అక్కడ పవర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది కాదు. రాజీవ్ గృహకల్ప కూడా ప్రాబ్లం ఉండే. ఒకటే సింగిల్ లైన్ వేసి యాపరాల నుండి ఇవన్నీ కలిపేసి మనకి ఇప్పుడు పవర్ ప్రాబ్లం కూడా లేకుండా చేసాం మనం. ఇది చాలా ఓల్డ్ విలేజ్, దీన్ని ఫాస్ట్గా డెవలప్ చేసాము మా టర్మ్లోనే.
దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండే కానీ తను ఏం చేయలేకపోయింది. అక్కడ ఓన్లీ వ్యాపారాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇక్కడ కౌకూర్కి ఏం లేదు, తను ఏం చేయలేదు అసలు. బాటిల్ నెక్ అయిపోయింది సార్ ఇది. బాటిల్ నెక్ అయింది. ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెవలప్ అయిందంటే అవును సార్, ఇట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ లెక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓం శ్రీ బిల్డర్స్ కడుతున్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు 2000 ఫ్లాట్స్ కడుతున్నాడు. ఆ 2000 ఫ్లాట్స్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, ఇప్పుడు మీకు వాటర్ అయితే వస్తుందో సిఆర్పిఎఫ్ నుండి ఇవంతా వాటర్ ఇలానే వస్తుంది. దీనికి అంతా బాక్స్ డ్రైన్స్ ప్లాన్ చేస్తున్నాము. మన మైనంపల్లి గారు డెఫినెట్గా మన ఎంబడి ఉంటాడు. విల్ డూ ద వర్క్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.